ఫ్రెండ్స్ ఈ వీడియోలో చేసి నేను టీటీసీ తెలంగాణలో టీటీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తున్నాను. ఇక్కడ ప్రధానంగా నన్ను మన సబ్స్క్రైబర్స్ స్టూడెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు టీటీసీ అనేది ఇంటర్ తర్వాత రాస్తారు కదా, మరి వొకేషనల్ విద్యార్థులు ఎలిజిబులేనా, ఆ తర్వాత వచ్చేసి ఇంకా పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులేనా, తర్వాత ఆల్రెడీ సార్ నేను ఒక దగ్గర అంటే ఇప్పటికే ఇంటర్లో జాయిన్ అయినా డిగ్రీలో జాయిన్ అయినా ఇప్పుడు ఇది చేయొచ్చా, సార్ ఇప్పుడు నేను డిగ్రీ చేస్తే బెటరా టీటీసీ అయితే బెటరా, డిగ్రీ అయిపోయిన విద్యార్థి సార్ నేను టీటీసీ అయితే బెటరా బీఎడ్ అయితే బెటరా, అసలు టీటీసీ ఎందుకు ఇంత డిమాండ్ అంటే అసలు దీని గురించి నేను పూర్తి వేరే వీడియో చెప్పబోతున్నాను. ఖచ్చితంగా కరెక్ట్గా వినండి, ఓకేనా. ఎవరైతే మోడల్ డేస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు మీరు అడిగేటువంటి ఆ యొక్క అంటే ప్రశ్నలకు నేను కంపల్సరీగా సమాధానం ఇస్తాను. ఇక్కడ వచ్చేసి టీటీసీ తెలంగాణలో డైట్ సైడ్ 2024 నోటిఫికేషన్ వచ్చింది. ఎందుకు టీటీసీకి డిమాండ్ అంటే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నటువంటి జూన్ 8, 2014 రోజున ఈరోజే టీచర్ల రిక్రూట్ అనేది ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఇప్పుడు 13,000 స్కూల్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. అంటే 13,000 స్కూల్ పోస్టులు అంటే 1 to 5th క్లాస్ వరకు సబ్జెక్ట్ చెప్పే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్ తర్వాత టీటీసీ చేయాలి. దానికి సంబంధించిన చదువుకి మనం ఎలిజిబుల్ కావాలంటే టీటీసీ చేయాలి. టీటీసీ అనేది ఇంటర్ తర్వాత చేసేటువంటి ఒక 2 సంవత్సరాల కోర్స్ అన్నమాట. దీని గురించి ఇప్పుడు వివరాలకు మనం వెళ్దాం. ముందుగా 2024 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేయడం అంటే జూన్ 8 అంటే ఈ రోజు నుండి మొదలు పెడితే 30 వరకు, జస్ట్ మనకి మధ్యలో ఒక 22 డేస్ మాత్రమే టైం ఇచ్చాడు. సో అతను తప్పులు ఉంటే ఎడిట్ ఆప్షన్కి మనకి 29, 30 వరకు ఛాన్స్ ఉంది. హాల్ టికెట్లు వచ్చేసి మనకి జూలై 3 నాడు ఇచ్చి, ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై 10కే ఉంది. అంటే చాలా దగ్గరగా ఉన్నది. అంటే సిలబస్ కూడా ఇప్పటికిప్పుడు చదివినా కానీ అమ్మేటట్టు ఉన్నది, ఓకేనా. జూలై 10th రోజు ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి, మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రిజల్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి 16కే ఇస్తుండు, 6 డేస్కే రిజల్ట్ ఇస్తాడు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది 19 నుండి 23 లోపు అయిపోతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలా ఏం చేయాలని నేను మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. మీరు సబ్స్క్రైబర్ అయితే మీకు ఏంటంటే నా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనేది 24 నుండి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటివి, ఎలా ఇవ్వాలో కూడా నేను దీనిపైన మీకు వీడియోలు చేస్తాను. సీట్ అలాట్మెంట్ అనేది 30 రోజు తెలుస్తుంది, అంటే జూలై 30 రోజు. ఆ తర్వాత కంప్లీట్గా మనం ఎగ్జామ్ ఫీజు కట్టేసేస్తే ఇక ఆల్మోస్ట్ ఆల్ క్లాసెస్ అనేవి ఆగస్ట్ 1st వీక్లో స్టార్ట్ అవుతాయి. ఇది మనకి ఈ సంవత్సరం ఉండేది, ఓకేనా. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా పూర్తి వివరాలైతే మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తయినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్, ఓకేమా. అయితే ఇందులో మనకు 2 రకాల కోర్సులు ఉంటాయి. ఒకటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని ఒకటి, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఇంకొకటి. కాబట్టి మీరు దీనికి ప్రియారిటీ ఇవ్వండి, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇవ్వండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఈ 2024, 26 2 సంవత్సరాల కోర్సు ఇంటర్మీడియట్ పూర్తయిన దీనికి ఎలిజిబుల్ అని చెప్పాను. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడితో క్లియర్, ఓకేనా, క్లియర్ కట్. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఓకేనా అందరికీ ఇంకా తక్కువ ఎక్కువ లేదు కానీ 500 రూపాయలు మాత్రం షెల్ఫే అన్నాడు. ఇందులో ఎస్సీ ఎస్టీలకి ఏమన్నా తగ్గించాడంటే అదైతే ఏదో కనబడట్లేదు. కాబట్టి 500 రూపీస్ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి పెట్టేసి చేసుకోండి. తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జూలై 10th మనం అనుకున్నాం కదా, ఆ డేట్ రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది అయిపోయింది. ఇక తర్వాత వచ్చేసి దీనికి ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇది కూడా పాత 10 తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ నేషనాలిటీ ఉండాలి, ఇది ఓకే. ఆ తర్వాత లోకల్ నాన్ లోకల్ క్యాడర్ గురించి నేను తర్వాత చెప్తాను. ఇక్కడ దీనికి సీట్లు 2 రకాల సీట్లు ఉంటాయి, కేటగిరీ ఏ కేటగిరీ బి అని. అంటే గవర్నమెంట్లోనేమో ఆల్ ఏ కేటగిరీ సీట్లే ఉంటాయి, ప్రైవేట్లో మాత్రం ఏ కేటగిరీ సీట్లు బి కేటగిరీ సీట్లు అని 2 రకాలుగా ఉంటాయి. మీకు మార్కులు ఎక్కువ వచ్చి మంచి వస్తే గవర్నమెంట్లో సీట్ వస్తుంది. గవర్నమెంట్ కాలేజీలు మన రాష్ట్రంలో ప్రజెంట్ 9 ఉన్నాయి. ఒక పాత హైదరాబాద్ జిల్లాకి తప్ప మిగతా పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతి జిల్లాకి ఒక కాలేజ్ ఉన్నది, ఓకేనా. వీళ్ళు హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అన్నింటికి ఉన్నాయి అన్నమాట. ఒక హైదరాబాద్ జిల్లాకి లేదు. ఇక మిగతా ప్రైవేట్ కాలేజీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ కాలేజీలో సీట్ రావాలి అంటే అందులో సపోజ్ ఇప్పుడు ఇక్కడ కాలేజీలకి ఒక 50 సీట్స్ 30 సీట్స్ అట్లా ఉంటాయి. 50 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఇందులో దాదాపు అంటే ఏ కేటగిరీ సీట్లు అంటే 80% సీట్లు అంటే 100 సీట్లు ఉన్న దగ్గర 80 సీట్లని గవర్నమెంటే ఫిలప్ చేస్తుంది. దీన్ని కన్వీనర్ కోటా అంటారు, దీన్నే 8 కేటగిరీ అంటారు. మిగతా 20 సీట్లు ఏవైతే ఉన్నాయో అది ఆ కాలేజ్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాళ్ళు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఆ బి కేటగిరీ సీట్లను వీళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాటిని బి కేటగిరీ అంటారు. ఇట్లా 2 రకాల కేటగిరీస్ అయితే ఇక్కడ ఉంటాయి. గవర్నమెంట్లో మాత్రం పేమెంట్ అయితే ఉండదు, టాలెంట్ ఉన్నోడికే సీట్ ఇస్తారు. మరి ఎగ్జామ్ రాసినప్పుడు ఇక్కడ ఎగ్జామ్లో ఉండే దాంట్లో 35% మార్కు తెచ్చుకుంటే
అప్పుడు వీళ్ళు ఎలిజిబిలిటీ అయినట్టు, అంటే ర్యాంక్ అనేది వస్తుంది. 35 కన్నా తక్కువ వస్తే ర్యాంకు రాదు. ఎస్సీ ఎస్టీలకి మినిమం మార్కులు లేవు, అంటే వాళ్ళకి ఎన్ని వచ్చినా కానీ ర్యాంక్ ఇస్తారు. కానీ ఓబీసీలకు మాత్రం కంపల్సరీగా 35 మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఓకేనా. తర్వాత ఎన్సీసీ ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇకపోతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, లేదా ఇంటర్తో ఈక్వల్గా ఉన్నది పాస్ అవ్వచ్చు. ఇక్కడ వొకేషనల్ విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ అంటే వొకేషనల్ విద్యార్థులు దీనికి ఎలిజిబిలిటీ లేదు అనే ఒక జీవో ఉన్నది. నేను దాన్ని ఎండింగ్లో చెప్తాను, ఇంకా దాని ప్రాసెస్ ఎండింగ్లో ఉన్నది. తర్వాత డిప్లొమా చేసేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే పాలిటెక్నిక్ డిప్లొమా చేసేవాళ్ళు ఎలిజిబిలిటీ అని ఎక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే ఈక్వివలెంట్ అని అన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ఈక్వివలెంట్ అది దీని పరిధిలోనే వస్తుంది కాబట్టి వాళ్ళు రాస్తే రాసుకోవచ్చు. ఎక్కడ కూడా పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు షుడ్ అప్లై అనేది ఏడ కూడా మనకు నోటిఫికేషన్లో చెప్పలేడు. తర్వాత ఇంటర్మీడియట్లో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరికైతే 50% మార్క్స్ వస్తాయో, అంటే 500 మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయొచ్చు. ఇంటర్లో 500 మార్కులు రాకపోతే దీనికి అప్లై చేయరాదు. కాకపోతే ఎస్సీ ఎస్టీలకి మాత్రం అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మాత్రం 450 వచ్చినా కానీ దీనికి ఎలిజిబులే. బీసీలకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 500 మార్కులు రాకపోతే వాళ్ళు ఈ యొక్క టీటీసీ ఎగ్జామ్కి అప్లై చేయడానికి అర్హులు కాదు. అనవసరంగా టైము డబ్బులు వృధా చేసుకోవద్దు. ఓకేనా, ఇదొక విషయం. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఏజ్ 17 ఇయర్స్ పూర్తుండాలి. దీంతో ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. ఇక్కడికి వచ్చిన చూడు, వొకేషనల్ కోర్సెస్ ఎవరైతే చదువుతారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్, క్లియర్గా ఇక్కడ చెప్పారు. కానీ 2019 ఓకేనా ఏప్రిల్ 12 రోజు ఇచ్చినటువంటి జీవో ప్రకారము ఇక్కడ క్లియర్ చెప్తుండు. అది దాని ప్రకారం ఇక్కడ ఒక వీపీ నెంబర్ కేసు ప్రకారం ఏంటంటే ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ విత్ వొకేషనల్ కోర్సెస్ షాల్ బి అలౌడ్ టు సిట్ ఇన్ ద ఎగ్జామ్. వాళ్ళు ఈ తుది తీర్పు అనేది దీని మీద రాలేదు కాబట్టి ఎగ్జామ్ రాయడానికి మేము వాళ్ళని అర్హత చేస్తాం. బట్ కానీ దే కెనాట్ క్లెయిమ్ ఎనీ ఈక్విటీ ఇన్ దేర్ ఫేవర్. ఎగ్జామ్ రాయడానికి మేము అలౌ చేస్తాం తప్ప సీట్ ఇవ్వమంటే మాత్రం ఇవ్వడం అనేది మా చేతులు లేదు. అది సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్న తుది తీర్పును బట్టి ఉంటుంది. అంటే ఎవరో వొకేషనల్ సీట్లు వొకేషనల్ వాళ్ళకి ఈ టీటీసీ చేసే అవకాశం లేదు అన్నప్పుడు ఎవరో దీని మీద కేసు వేసి ఆ కేసు ఇంకా కోర్టులో ఉన్నది. అది తుది తీర్పు వచ్చినప్పుడు తీసుకుంటాం. ఒకవేళ తీర్పు వాళ్ళకి వచ్చి తీసుకోవాలంటే తీసుకుంటాం, లేదంటే మాత్రం లేదు. కానీ ఎగ్జామ్ రాయనిస్తాం, కానీ సీట్ మాత్రం ఇవ్వడానికి మా చేతిలో ఏమీ లేదని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వొకేషనల్ అప్లై చేస్తే అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాస్తే రాసుకోండి. మీ రిజల్ట్ మాత్రం వాళ్ళు హోల్డ్లో పెట్టడమా ఏదో జరుగుతుంది. ఈలోపు మరి కేసుకు సంబంధించిన రిజల్ట్ వస్తే దాని ప్రకారం నిర్ణయం అయితే ఉంటుంది. ఇది హైకోర్టుకు సంబంధించినటువంటి చేతులు ఉందని క్లియర్ వాళ్ళు చెప్తున్నారు. ఓకేనా. ఇక అడ్మిషన్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఇట్ విల్ బీ ఇన్ ద 2 మెథడ్స్. ఒకటి తెలుగు మీడియంలో ఉంటుంది, రెండోది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే మనకి ఇచ్చే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఉంది. డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్లో జాయిన్ అవుతేనేమో వాళ్ళు ఖచ్చితంగా కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే చదవాల్సింది ఉంటుంది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది మాత్రం వీళ్ళు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండిళ్ళలో దేంట్లోనే చదువుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ ప్రియారిటీ మాత్రం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఇవ్వండి. రెండింటికి డిఎస్సిలో హెచ్జిటికి ఎలిజిబిలిటీ ఉన్నది, అది కూడా చూసుకోండి. ఇక మీందాక మనం చెప్పినట్టు ఏ కేటగిరీ సీట్లు గవర్నమెంట్ కాలేజీలో మాత్రం ఉంటాయి, ప్రైవేట్లో వచ్చేసి ఏ కేటగిరీ బి కేటగిరీ 2 ఉంటాయి. అందులో ప్రైవేట్ కాలేజీలో 80% సీట్లు గవర్నమెంటే ఫిల్అప్ చేస్తుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ఓకేనా. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే మీకు రియంబర్స్మెంట్ అనేది వచ్చి కాలేజ్ ఫీజు తగ్గుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు ఆన్లైన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోతే రియంబర్స్మెంట్ రాదు, కాలేజీకి ఉన్న మొత్తం ఫీజు కట్టాల్సిందే. ఎవడైనా తలకు మార్చినోడు మీకు కొంతమంది ఇట్లాంటి నేను తలకు మార్చడం ఎందుకన్నానంటే కొంతమంది తెలియక ఇప్పుడు అవసరం లేదు కౌన్సిలింగ్ టైంలో ఇంత అయిపోయాయని చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మాటలు ఈ మన బద్ధకస్తులైన విద్యార్థులు వింటున్నారు. విని వాళ్ళు వాళ్ళ యొక్క దాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఓకేనా, అది చేసుకోండి. ఇకపోతే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఒకసారి మనం ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని 3 విభాగాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఫస్ట్ మనకి పార్ట్ 1లో వచ్చేసేసి తెలుగు 10 క్వశ్చన్లు మనకు ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్. ఇది 100 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 100 మార్కులలో తెలుగు సబ్జెక్ట్ నుండి 10 క్వశ్చన్లు 10 మార్కులు. తర్వాత జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ 10 క్వశ్చన్లు 10 మార్కులు. ఓకేనా. సో అంటే తెలుగు నుండి ఫస్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ ఆప్టిట్యూడ్.
టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేటువంటి ఈ ప్రశ్నని 10 క్వశ్చన్లు 10 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, జనరల్ తెలుగు 20 క్వశ్చన్లు 20 మార్కులు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తెలుగు అంటే మీరు ఇంటర్మీడియట్ చదివేదాన్ని, మిమ్మల్ని మెటీరియల్ గురించి కూడా మీకు చెప్తా. తర్వాత మ్యాథ్స్ 20 క్వశ్చన్లు 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, బయాలజికల్ సైన్స్ 10 క్వశ్చన్లు 10 మార్కులు, సోషల్ స్టడీస్ 20 క్వశ్చన్లు 20 మార్కులు. ఓవరాల్గా ఇప్పుడు మనకి కంప్లీట్ సిలబస్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇదన్నీ కూడాను మీరు ఇంటర్మీడియట్లో చదివిన దాన్ని బట్టే ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ లెవెల్ కాదు, 10th లెవెల్ అంటాడు, కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సోషల్ స్టడీస్, సోషల్ పుస్తకం 20 క్వశ్చన్లు, బయాలజికల్ సైన్స్ నుండి 10 క్వశ్చన్లు, ఫిజికల్ సైన్స్ 10 క్వశ్చన్లు, మ్యాథ్స్ 20 క్వశ్చన్లు. సో ఇవే మనకి ఆల్మోస్ట్ ఆల్ 20, 40, 60 ఉన్నాయి. ఆ తర్వాత తెలుగు, సో ఇవి ఒక 80, 10 ఇంగ్లీషు, 10 టీచింగ్ ఆప్టిట్యూడ్. దీంట్లోనే 10లో 5 జీకే ఉంటాయి, 5 టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటాయి. ఇది ఇక్కడికి సరిపోయింది. మీకు బయట మార్కెట్లో విజేత కాంపిటీషన్ అనే ఒక బుక్ దొరుకుతుంది, లేదా ప్రాగ్మా పబ్లికేషన్ వాళ్ళ యొక్క బుక్ కూడా దొరుకుతుంది. ఇది మీరు తీసుకుంటే దీనికి చదివితే సరిపోతుంది. లేదంటే ఈ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇలాంటిదంటే మీరు ఈ గురుకుల ప్రిపేర్ అయినటువంటి గురుకుల బుక్స్ కానివ్వండి, లేకపోతే ఆర్జేసీ బుక్స్ కానివ్వండి. ఓకేనా, కొంతవరకు పాలిటెక్నిక్ కూడా మీకు హెల్ప్ అవుతుంది, కానీ పాలిటెక్నిక్లో ఈ సోషల్ ఉంటుంది కాబట్టి మీతో అయితే కవర్ అవుతాయి. ఇలాంటివి ఏదైనా కొంచెం వరకు ఓకేనా. ఇది ఉర్దూ మీడియం తీసుకున్న వాళ్ళకు ఇది వర్తిస్తుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి మనకి ఇంగ్లీషు, జీకే ఇది ప్రీ స్కూల్ వాళ్ళకి సేమ్, అంటే క్వశ్చన్ పేపర్ ఎవరికైనా కామన్గా ఇద్దరికి సేమే ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, కండక్టెడ్ ఆన్లైన్. ఓకేనా, కంప్యూటర్ ద్వారా ఎగ్జామ్ రాయాలి. తర్వాత మీ సిలబస్ అనేది 10th స్టాండర్డ్ అని చెప్తున్నాడు. తర్వాత మీరు మీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియంస్ మీకు నేను ముందే అయిపోయి దాని ప్రకారం చూసుకోండి, దాని ప్రకారం మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. సీట్ అలాట్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటే లోకల్ కేటగిరీకి, అంటే ఏ కేటగిరీలో 80%, ఆ తర్వాత బి కేటగిరీ సీట్లకి 20, అది ప్రైవేట్ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇది వేరు. ఇది 20% సీట్లు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళు అమ్ముకుంటారు. అది వాళ్ళు ఎగ్జామ్ రాసినా రాయకపోయినా డబ్బులు తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇకపోతే 80% లోకల్ కేటగిరీ, 15% నాన్ లోకల్ అండ్ అన్లోకల్ ఇచ్చేశాడు. నిజానికి ఇప్పుడైతే మన దగ్గర ఇది లేదు, మరి ఇది ఎట్లా ఇచ్చారో తెలియదు. 95% అండ్ 5% అనేది ఉన్నది. మరి ఈ ఒక్క దాంట్లో ఈ నిబంధన ఇట్లుందో మనకు తెలియదు. ఓకే, సో ఇందులో అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తే ఎన్ని మార్కులు అయితే సీట్ వస్తుంది సార్, గుర్తుపెట్టుకోండి. దీనికి హై డిమాండ్ ఉంటుంది, మళ్ళీ సీట్లు బాగా తక్కువగా ఉంటాయి. ఎట్లా తక్కువగా ఉంటాయి అంటే ఇవి ఉన్న కాలేజీలు కేవలం రాష్ట్రంలో 9 ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క కాలేజీకి ఎన్ని సీట్లు ఉంటాయి, 50 సీట్లు, 100 సీట్లు అట్లా మాత్రమే ఉంటాయి. అంటే 9 కాలేజీలలో అంటే మీకు అంతా కొడితే గవర్నమెంట్ కాలేజీల సీట్లు 40 సీట్లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనకి 50 సీట్లు ఉన్నాయి అనుకుందాం. అంటే మీకు ఒక 500 సీట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. 500 సీట్లలో గవర్నమెంట్ కాలేజీలో ర్యాంక్ రావాలంటే మీరు 100 మార్కుల క్వశ్చన్ పేపర్కి కనీసం 85 మార్కులు వస్తే తప్ప ఇక్కడ సీట్ రాదు. 85, 90 మార్కులు తెచ్చుకోవాల్సిందే కంపల్సరీగా. గవర్నమెంట్లో సీట్ అట్లీస్ట్ 75 అయితే వస్తేనే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ప్రైవేట్ ఎట్లా ఉంటుందంటే కనీసం 60-65 మార్కులు అయితే ప్రైవేట్ సీట్ వస్తుంది. 50-55 అట్లా వచ్చినాయంటే దాదాపు ప్రైవేట్లో రాదు, నా గవర్నమెంట్లో కూడా సీట్ రాదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే ఇంటర్మీడియట్ కాదు, దీనికి డిగ్రీ వాళ్ళు రాస్తున్నారు, పీజీ వాళ్ళు రాస్తున్నారు. నన్ను అయితే ఒక 1 వీక్ నుండి పదే అడుగుతాడు, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీడియో చేస్తారని. డిగ్రీ అయిపోయిన వాళ్ళు కనీసం తక్కువ దీనికి ఒక 15-20 వేల మంది అప్లై చేసే అవకాశం ఉన్నది. తర్వాత పీజీ అయిపోయిన వాళ్ళు కూడా కొన్ని వందల మంది అప్లై చేసే అవకాశం, ఎందుకంటే ఇది చేస్తే తొందరగా జాబ్ వస్తుందని నమ్ముతాను. కాబట్టి వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను మీకు మెటీరియల్ చెప్పాను. మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మోడల్ ఐడియాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గత సంవత్సరం క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వీటి క్వశ్చన్ పేపర్, అంటే ఎవరైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిందంటే క్వశ్చన్ పేపర్లను చూడాలి. గత 2-3 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లను చూస్తే దాన్ని పట్టుకొని మనము ఎట్లా ఎగ్జామ్ వస్తుంది అనేది మనం చూసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్స్ నేను మన మోడల్ ఐడియాస్ యాప్లో పెట్టిన, ఈ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని అట్లా మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే సీట్ కొట్టడం ఈజీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం టీటీసీ చేసినోడికి చాలా బెనిఫిట్. ఎందుకంటే భవిష్యత్తులో కంపల్సరీగా గవర్నమెంట్ రాబోయే 3 ఏళ్లలో మన కొత్త డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఖచ్చితంగా 3 ఏళ్ల తర్వాత దీనికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మరి టీటీసీ అయితే బెటరా, డిగ్రీ అయితే బెటరా అనేది వీడియో నేను సపరేట్గా రేపు చేస్తా. కానీ ఒక మాట నీకు సింపుల్ చెప్తా, డిగ్రీ అయితే ఓకేనా, డిగ్రీ పూర్తయినాకనే నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబుల్. అదే టీటీసీ చేసినాం అనుకోండి 2 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎలిజిబుల్. 22 సంవత్సరాల లోపు ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే టీటీసీ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అంటే మీకు టీచింగ్ జాబ్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్సు చేయడం చాలా ఉత్తమం. ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం
ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న ఎస్జిటి పోస్టులకు కేవలం ఈ డైట్ సీట్ చేసిన వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఓకేనా. ఇక కాలేజ్ ఫీజులు తదితర దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో మళ్ళీ ఒకటి చేస్తా. సబ్స్క్రైబర్లందరికీ కంపల్సరీగా లింక్ వస్తుంది. మీరు ఎప్పుడు నాతో టచ్లో ఉంటారు కాబట్టి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడిగే క్వశ్చన్లకి మన మోడల్ యూట్యూబ్ ఛానల్కి ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా. రైట్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.